వెస్టేజ్ మీ అందరికీ తెలుసు. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశానండి. మరి ఆఫ్టర్ వెస్టేజ్ ఐఎమ్ చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉంటాను. నేను చాలా 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 గర్వంగా చెప్తానండి. వెస్టేజే నా పొగరు. సో వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కార్ వచ్చింది, క్రౌన్ వచ్చింది, చెక్ వచ్చింది. సో నెలకి నేను బిఫోర్ వెస్టేజ్ అయితే 6,000 తీసుకునే నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత 65,000 తీసుకోగలుగుతున్నానంటే ద క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ వెస్టేజ్ అండి. సో వెస్టేజ్ కి నేను చాలా 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 రుణపడి ఉన్నానండి. అండ్ నెక్స్ట్ మీ అందరికీ నేను ఎప్పుడు ఇచ్చే టాస్కే టుడే. నేను ఏం చెప్పబోతున్నాను టుడే మై సెషన్. ట్రై చేయండి, నాకు చార్ట్ రూపంలో తెలియచేయండి. నాకు చార్ట్ రూపంలో తెలియచేయండి లీడర్స్. గెస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ గిఫ్ట్ గా వస్తుంది. మీకు క్లూ ఇచ్చేస్తాను, ఎందుకంటే టైం లేదు కదా. ఇప్పటికే నేనే చాలా టైం వేస్ట్ చేశాను నా నెట్వర్క్ ఇబ్బంది పెట్టడం వల్ల. కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. సో గెస్ట్ చేయండి. ఇప్పుడు నేను క్లూ ఇచ్చాను, గెస్ట్ చేయండి. ఓకేనా? రిలీవ్ అయిపోయిందండి. నేను ఈ రోజు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ సమ్మర్ ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు నా సెషన్ ఉంటుంది. ఓకేనా? ఎంత మందికి కావాలి ఇది? యాక్చువల్లీ లీడర్స్, ఇది చెప్పాలన్నది క్లూ కూడా మీరే అందించారు. లాస్ట్ టైం జూమ్ నేను ఆయిల్ గురించో దేని గురించో సెషన్ ఇస్తుంటే ఆ కాల్ నొప్పుల గురించి, లిగ్మెంట్ సంబంధించి నొప్పుల గురించి ఆ సెషన్ రోజు టాస్క్ ఇస్తే కొంతమంది అన్నారన్నమాట సమ్మర్ ప్రొడక్ట్స్ అని. ఇద్దరే ఎంతమంది చార్ట్ రూపంలో పెట్టారు. సో మీ కోరిక మేరకు నేను ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ డెడికేటెడ్ ఫర్ యూ. సో మనకి కళ్ళు మూసుకొని చెప్పేసే ప్రొడక్ట్ సమ్మర్ లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి అంటే అందరూ చెప్పేస్తారు ఫ్రెషన్ అప్. సో ఫ్రెషన్ అప్, మీకు ఫ్రెషన్ అప్ గురించే తెలుసు. అయితే దానికి సంబంధించి కాన్సెప్ట్ గురించి ఈ రోజు నేను డీప్ గా చెప్తూ మిగిలిన సమ్మర్ ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తానండి. లీడర్స్, మన బాడీకి 71% వరకు మనకి వాటర్ అనేది అవసరం. అయితే మీరు అనుకోవచ్చు, అయితే మేడం మనం పడిపోతుంటే బ్లడ్ వస్తుంది కదా, వాటర్ రాదు కదా అని డౌట్ వస్తూ ఉంటది కొంతమందికి, నాలాంటి ఎక్సెప్ట్ ప్రశ్నలు వేసే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే, యాక్చువల్లీ మన బాడీలో 71% వాటర్ చాలా అవసరం. అయితే మిగిలిన 29% బ్లడ్ ఉంటుంది. అయితే మనం పడినప్పుడు బ్లడ్ ఎందుకు వస్తుంది అంటే, బ్లడ్ అనేది చాలా చిక్కగా ఉంటుంది. సో వాటర్ తో మిక్స్ అయ్యి మనకి దెబ్బ తగిలిన వెంటనే రెండు కూడా మనకి వాటర్ లా ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు అదొకటి గుర్తుంచుకోండి. అంటే మనకు కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్, నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మన బాడీలో వాటర్ లేకపోతే బ్లడ్ చాలా చిక్కబడి ముందుకి ఫ్లో జరగదు. మన తల వరకు ఆ కారి పాదం నుంచి తల వెంట్రుక వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో జరగాలి. ఒకవేళ వాటర్ గనక తీసుకోకపోయినా ప్రాపర్ గా ఆ బ్లడ్ అనేది చిక్కబడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది హార్ట్ బీట్ వీక్ అయిపోతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం అయిపోతుంది, బ్రెయిన్ కి సంబంధించి పెరాలసిస్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్, కిడ్నీ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ప్రతి దానికి ఈవెన్ స్కిన్ కి కూడా మనకి వాటర్ అనేది చాలా అవసరం. ఏ ఏ ఆర్గాన్ కి ఎంత వాటర్ అవసరం అనేది ఈ పిక్ లో తెలుస్తుంది మీకు. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మరి ఇలాంటి వాటర్ అనేది మనం తీసుకునేది ప్రాపర్ గా తీసుకోవాలి. మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన వెయిట్ ని బట్టి మన వాటర్ తీసుకోవడం ఉంటుంది. మనం 20 కేజీల వెయిట్ ఉంటే 1 లీటర్ వాటర్ చొప్పున తాగితేనే మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. లేదు మన బాడీ వెయిట్ పెరిగి కొవ్వు పెరిగినట్లయితే బ్లడ్ అనేది చిక్కబడిపోయి మనకి వాటర్ మనం సరిగ్గా తీసుకోకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అలాంటి వాటర్ తీసుకోవటం అనేది సమ్మర్ లో ఈజీగా తీసుకుంటాం, కానీ సమ్మర్ లో మనకి పని చేస్తున్నప్పుడు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది వాటర్. కాబట్టి మన బాడీ అనేది ఆ టైంలో ఇమ్యూనిటీ పవర్ ని తగ్గిపోతుంది. మరి అలాంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా మనం తీసుకునే వాటర్ ప్రతిదీ కూడా మన ఆర్గాన్స్ కి హెల్దీగా ఉంచాలి అంటే ఖచ్చితంగా మన ఫ్రెష్ ఇనప్ డ్రింక్ యూస్ చేయాల్సిందే. సో ఇన్విగో సంబంధించిన మనకి మీకు తెలుసు కదండి, ఇన్విగో ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ మన ఫ్రెష్ ఇనప్ అండి. మరి ఇలా ఈ ఫ్రెష్ ఇనప్ డ్రింక్ ని యూస్ చేయడం వలన
మన వాటర్ తాగడమే కాదు, ఇంట్రెస్ట్‌గా తాగడమే కాదు, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది, జింక్ ఉంటుంది. మీకు తెలుసు కదండీ! మనం తీసుకునే ఫ్రెషన్ అప్ డ్రింక్ క్వాంటిటీ కూడా నేను చెప్తాను. ఎలా వాడాలో కూడా నేను చెప్తాను. అందులో విటమిన్ సి, జింక్ ఉండడం వల్ల అంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ ఫ్రెషన్ అప్ డ్రింక్ తీసుకోవటం వలన మనకి విటమిన్ సి అనేది 53.46 మిల్లీగ్రాములు మనకెళ్తుంది. అంటే విటమిన్ సి అంత మోతాదులో వెళ్తుంది. అంటే జింక్ అనేది 6.32 ఎంజీ అనేది మన బాడీలోకి వెళ్తుంది. మరి ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు జింక్ అండ్ విటమిన్ సి. వాటి గురించి నేనిప్పుడు చెప్పబోతున్నాను. సో, ఈరోజు మన సెషన్‌లో నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. ఇంకొకటేంటంటే కాలిక్యులేషన్ కూడా చెప్తాను. మేడం ఫ్రెషన్ అప్ డ్రింక్‌కి, కాలిక్యులేషన్‌కి సంబంధం ఏంటి మేడం అని అనుకుంటున్నారా? లాస్ట్‌లో మీకే అర్థమవుతుంది. సో, ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. ఫ్యూచర్‌లో మీరు ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు చెప్పడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మన సమ్మర్‌లో మనం ఫీల్డ్ వర్క్‌కి వెళ్తున్నప్పుడు మన బాడీ వీక్ అవ్వకూడదు. మన బాడీ వీక్ అయితే మనమే నీరసంగా ఉండి మన వెస్టేజ్ గురించి మనం ఎలా చెప్తాం? మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వాడితేనే మనం ఎవరికైనా చెప్పగలం. మనం హెల్తీగా కనిపించగలం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మన ఫ్రెష్ ఎనఫ్ డ్రింక్ అనేది యూజ్ చేయాలి. ఆ యూజ్ చేయటం ఎందుకు అనేది మీకిప్పుడు క్లారిటీ వస్తుంది. సో, విటమిన్ సి అండ్ జింక్ ఇందులో ఉండటం వలన ఫ్రెష్ ఎనఫ్ డ్రింక్ తీసుకోవటం వలన మనకి ఎన్ని బెనిఫిట్స్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. ఎందుకో మీ అందరికి తెలుస్తుంది కదా! ఇందులో విటమిన్ సి ఉంది, జింక్ కూడా ఉంది. 2 కూడా రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వయస్సుకు సంబంధించిన కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే వయస్సు పెరిగే కొలది కంటిలో ఉన్నటువంటి రెటీనా డ్యామేజ్ అవుతా ఉంటది. సో, ఉండే కొలది మనకి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో, అలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది మన ఫ్రెష్ ఇన్ అప్ డ్రింక్ తాగడం వల్ల. అండ్ నెక్స్ట్ చర్మం కూడా చాలా గ్లోగా ప్రకాశవంతంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దెబ్బలు ఏమైనా తగిలినా స్పీడ్‌గా నయమవుతాయండి. ఎందుకు అంటే, ఇందులో జింక్ అండ్ విటమిన్ సి ఉండడం వలన. అండ్ నెక్స్ట్ చాలా మందికి చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది కదా! అలాంటి జలుబు సమస్యలు కూడా పోగొట్టడానికి మనకి ఈ ప్రొడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ శరీరం కొంతమందికి సమ్మర్‌లో ఎంత వాటర్ తాగినా సరే డీహైడ్రేట్ అయిపోతా ఉంటారు. సో, అలాంటి డీహైడ్రేట్ నుంచి బయటపడాలి అంటే మన ఫ్రెష్ ఇనఫ్ డ్రింక్ యూజ్ చేయాలండి. సో, అలాంటి ఫ్రెష్ ఇనఫ్ డ్రింక్ వల్ల మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి, మంచి గ్లోగా ఉండి, ఎనర్జిటిక్‌గా ఉండి, మన వర్క్ మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ నో ఎక్స్‌ట్రా షుగర్. మనం ఈ ఫ్రెష్ ఇనఫ్ డ్రింక్‌లో ఎక్స్‌ట్రా షుగర్ అనేది కలుపుకోనవసరం లేదు. కాబట్టి హ్యాపీగా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఈజీ టు మేక్. ఇది చాలా ఈజీగా కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్‌లో మామూలుగా ఒక 2 స్పూన్స్ కలిపి మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇది కలపడం కూడా చాలా ఈజీ. సో, ఎలాగా మెజర్‌మెంట్ అనేది ఇప్పుడు చెప్తున్నానండి. ఒక 2 స్పూన్స్ పౌడర్‌ని 200 ఎంఎల్ వాటర్‌లోని కలుపుకొని మనం తీసుకోవాలి. నీకు షుగర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్, హాట్ వాటర్ అనుకోవద్దండి ఎవరు కూడా. నార్మల్ మనం తాగే వాటర్‌లో ఒక 2 స్పూన్స్ అనేది మనం కలుపుకొని తాగడం వలన మన బాడీకి కావాల్సిన ప్రాపర్ సి విటమిన్ అండ్ నెక్స్ట్ జింక్ కూడా మనకి హ్యాపీగా అందుతుందండి. అయితే దీని ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి రూ. 343. డీపీ రేట్ వచ్చేసి రూ. 240. దీని వలన మనకి పీవీస్ ఎంతొస్తున్నాయి? 8 పీవీస్ వస్తున్నాయండి. దీని క్వాంటిటీ 200 గ్రామ్స్ అండి. మనం ఒక 300 ఎంఎల్ వాటర్‌లో మన 2 స్పూన్స్ కలుపుకోవడం వల్ల 30 గ్రామ్స్ ప్రోటీన్ 30 గ్రామ్స్ అనేది మన మా ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేది మన బాడీలోకెళ్తుంది. ఓకేనా? సో, ఇవి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకు అంటే ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు అవతల వాళ్ళు అడిగే ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి, ఇవన్నీ నేర్చుకోండి. ఎలా తాగాలి ఏంటనేది మీకు మళ్ళీ చెప్తున్నాను. 200 ఎంఎల్ వాటర్‌లో 2 స్పూన్స్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మన బాడీకి 30 గ్రామ్స్ ఫ్రెషన్ అప్ డ్రి డ్రింక్ పౌడర్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ఈ విధంగా మనం ఈ ప్రొడక్ట్‌ని వాడడం వలన మనకి పీవీస్ వచ్చేసి 8 పీవీస్ వస్తున్నాయి. ఇటు బిజినెస్ జరుగుతుంది, ఇటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా హ్యాపీగా మన సమ్మర్ అనేది నెట్టుకొచ్చేయొచ్చు. ఓకేనా? ఓకే. అండ్ జస్ట్ ఒక్కసారండి లీడర్స్ మీ అందరికీ తెలుసు. ఎన్‌వి లక్ష్మి అంటేనే ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. మరి ఈ రోజు కూడా ఒక కొత్త ప్రయోగం చేశానండి. ఎంతమందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం?
సార్ చార్ట్ అయితే నాకు కనిపించట్లేదు. మీరు ఆన్సర్ చేయండి సార్. ఎవరైనా ఆన్సర్ ఇస్తున్నారా సార్? సార్ నా వాయిస్ వినిపిస్తుందా ఇస్తున్నారు సార్? ఇస్తున్నారు మేడం, ఇస్తున్నారు. ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి ఐస్ క్రీమ్ అంటే. అందులో సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ పిచ్చి నాకు. బట్ ఐస్ క్రీమ్స్ తినడం మంచిదేనా? ఎస్. చాలా వరకు అంటారు చాలా మంచిదండి ఐస్ క్రీమ్ తినడం అంటారు. మీకు ఐస్ క్రీమ్ లో ఏం కలుపుతారో చెప్తాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? బయట ఐస్ క్రీమ్ లో మనం బట్టలు ఉతుక్కునే పౌడర్ కలుపుతారండి. బట్టలు ఉతుక్కునే పౌడర్ నోట్లోకి వెళ్తే మంచిదేనా? మంచిది కాదు కదా! సో, ఫ్రెషన్ అప్ డ్రింక్ ని డ్రింక్ గానే కాదండి, ఐస్ క్రీమ్ గా కూడా చేసుకోవచ్చు. నేను ఆ ప్రయోగం చేశాను. ఎక్సలెంట్ నిజంగా. సున్నుండల్లో మన రైస్ బ్రెయిన్ ఆయిల్ కలిపితే ఎంత బావుందో, దానికి డబుల్, త్రిబుల్ టేస్ట్ వచ్చింది. ఈ ఫ్రెషన్ అప్ డ్రింక్ ని ఐస్ క్రీమ్ గా చేయటం వల్ల. నిజంగా అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మరి ఆ చేసినది నేను వీడియో తీశాను. ఆ వీడియో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. que te
నిజంగా టేస్ట్ అయితే సూపర్‌గుందండి. మనం బయట ఐస్ క్రీమ్‌ల కన్నా ఇలా ఇంట్లో ఉండే అరటి పళ్ళతో చేసుకోవడంతో చాలా టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను చక్కెరకేళి అరటిపళ్ళతో చేశాను కాబట్టి షుగర్ గాని, హనీ గాని, బెల్లం గాని ఏమెయలేదు. బట్ మీకు ఆ చక్కెరకేళి అరటిపళ్ళు దొరకకపోతే నార్మల్ అరటిపళ్ళతోనైనా ఈ విధంగా మన ఫ్రెషనప్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ సో, మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి సమ్మర్ ప్రొడక్ట్స్‌లో ముఖ్యంగా చెప్పేది అలోవెరా, ఆమ్లా కూడానండి. నెక్స్ట్ మీరు గెస్ చేయని కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఇవి సమ్మర్‌లో వాడతారా అనే డౌట్ కూడా మీకొస్తది. సో, రాసుకోండి ఫ్రెండ్స్. సమ్మర్ ప్రొడక్ట్స్ అనగానే ఫస్ట్ మనకి ఫ్రెషనప్ డ్రింక్ గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా అనేది మీ అందరికీ తెలుసు. ఒక క్యాప్సూల్ 2 కొబ్బరి బొండాలకి సమానం. అంటే బాడీని అంతా కూల్ చేస్తుంది. సో, అలాంటి అలోవెరాని యూజ్ చేయడం వలన మన బాడీ అంతా డీహైడ్రేట్ అవ్వకుండా కూల్‌గా ఉంచుతుంది. మరి మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అవసరం. కాబట్టి ఆమ్లా అనేది అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఆమ్లా కూడా ఈ సమ్మర్‌లో వాడండి. ఎందుకంటే మనం ఎంత వాటర్ తీసుకున్నా సరే, ఈ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటాం. కాబట్టి అలోవెరా, ఆమ్లా అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. మరి అలాంటి అలోవెరా మనకి డీపీ రేట్ వచ్చేసి ₹269 అయితే 8.9 పీవీస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మన ఆమ్లా ₹171కి 5.70 పీవీస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్పైర్లినా. మీకు డౌట్ వస్తుంది. మేడం స్పైర్లినా ఎందుకు మేడం? ఖచ్చితంగా సమ్మర్‌లో వాడాల్సిన ప్రొడక్ట్ అండి అది. స్పైర్లినాలో ఒక సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. అందుకు మనం ఆమ్లాని యూజ్ చేస్తున్నాం కదా! మరి ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి. సమ్మర్‌లో మనం ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటా ఉంటాం. బాడీ డీహైడ్రేట్ అయిపోవడం వలన వాటర్ ఎక్కువ తాగుతా ఉంటాం. సో, వాటర్ తాగడం ఈ ఫ్రెషనప్ డ్రింక్స్, బార్లీ, సబ్జా గింజలు ఇవన్నీ తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీలోకి ఫుడ్‌ని పంపించడం తగ్గించేస్తాం. మరి ఫుడ్ తక్కువగా వెళ్తే మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కదా! బాడీలో మరి ప్రోటీన్ ఎలా వెళ్తుంది? విటమిన్స్ ఇవన్నీ ఎలా ఎళ్తాయి? కాల్షియం ఇవన్నీ కూడా. సో, మన స్పైరులినా యూజ్ చేయడం వలన మన బాడీకి అందాల్సిన ప్రతి ప్రోటీను బాడీలోకి వెళ్తుంది. ప్రతి విటమిన్ వెళ్తుంది. ఒక సి విటమిన్ తప్ప. కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి ఆమ్లా ఎలాగా యూజ్ చేయాలి. సో, సమ్మర్ ప్రొడక్ట్స్‌లో భాగంగా ఈ ప్రొడక్ట్‌ని కూడా రాసుకోండి. లాస్ట్‌లో మీకొక టిప్ చెప్తా. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు సమ్మర్ అనగానే సన్ స్క్రీన్ లోషన్. సన్ స్క్రీన్ లోషన్‌లు కూడా మన దగ్గర 3 ఉన్నాయి. యాక్చువల్లీ చాలా మందికి డౌట్ వస్తా ఉంటది. మేడం డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి ఎస్‌పీఎఫ్ 30+ ఇవ్వాలా మేడం? డబ్బులు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి 50+ ఇవ్వాలా మేడం అనుకుంటారు. డబ్బులు సమస్య కాదండి ఇక్కడ. వాళ్ళకి రిజల్ట్ రావడం మనకి ముఖ్యం. ఈ ప్రొడక్ట్స్ ఎవరికి సజెస్ట్ చేయాలనేది ఆల్రెడీ నేను బ్యూటీ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు చెప్పాను. మరొక్కసారి క్లారిటీ ఇస్తున్నానండి. ఎస్‌పీఎఫ్ 30 అనేది పవర్ తక్కువ. సో, మన సన్ నుంచి మన ప్రొటెక్షన్ కావాలి అంటే వాళ్ళని ముందు అడగాలి. వాళ్ళు చేసే ప్రొఫెషన్ అడగాలి. ఇప్పుడు కొంతమంది ఏసీ ఇళ్లల్లో ఉంటారు. ఒకవేళ కాలు బయట పెట్టినా ఏసీ కారులో వెళ్తూ ఉంటారు. అలాంటి కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మనం ఎస్‌పీఎఫ్ 30 పెడితే సరిపోతుంది. ఎండ ఎక్కువ ఫోకస్ అవ్వలేని వాళ్ళకి ఎస్‌పీఎఫ్ 30 పెడితే సరిపోతుంది. కానీ కొంతమందుంటారు. ఎండలో వర్క్ ఐ మీన్ స్కూలుకి వరకు వెళ్లి జాబ్ చేసేవాళ్ళవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంటి దగ్గర ఏసీ గదుల్లో ఉన్నా సరే ఏసీలోంచి బయటకొచ్చి మళ్ళీ ఆఫీస్‌కి లేదా స్కూలుకి వెళ్ళే వరకు ఎండలో కొంతవరకు జర్నీ చేసి మళ్ళీ అక్కడ ఏసీలో ఉంటారు చూడండి. అంటే మరీ ఎక్కువ ఫోకస్ అవ్వరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎస్‌పీఎఫ్ 30 ఇవ్వండి. కానీ మన వెస్టేజన్స్ అందరం కూడా మనం 50+ వాడాల్సిందే. ఎందుకనేది మీకు తెలుసు కదా! మన గోల్‌ని మనం రీచ్ అవ్వడానికి ఫీల్డ్ వర్కులు చేస్తామండి. ఎండలో ఎక్కువ తిరుగుతా ఉంటాం. అందుకని ఖచ్చితంగా మనం ఎస్‌పీఎఫ్ 50+ వాడాల్సిందే. ప్రతి లీటర్ డబ్బుల గురించి చూసుకోకండి. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. మీ హెల్త్‌ని మీరు కాపాడుకోండి. సో, ఎస్‌పీఎఫ్ 40 గాని, 30 గాని వాడేవాళ్ళు ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా 50కి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడున్న ఎండలు ఎలా ఉన్నాయో చూసారు కదా! మామూలుగా లేవు. ఎందుకనేది మీకు క్లారిటీ ఇస్తాను. పూర్వకాలంలో ఎక్కడో ఒక ఊరికి ఒక ఏసీ ఉండేదేమో. కానీ ఇప్పుడు వీధికి ఒక ఇంట్లోనే 2, 3 ఏసీలుంటున్నాయి. సో, దానివల్ల ఏమవుతుంది క్లోరోఫ్లోర్ అనే విషవాయువులు రిలీజ్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్నాళ ఒక ఇంటికి ఒక బండి ఉండడమే చాలా కష్టం. అందరికి సైకిళ్ళుండేవి. కానీ ఇప్పుడు ఒక ఇంటికి 2, 3 బైకుల్లో, కార్లు కూడా ఉంటున్నాయి. పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. మనమందరం కూడా పొల్యూషన్‌లో తిరుగుతున్నాం. సో, వాతావరణం అంతా కూడా చాలా వేడైపోతుంది. చాలా హార్మ్‌ఫుల్‌గా తయారైపోయింది.
కాబట్టి ప్రతి ఒక్కరం మన బాడీకి ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఖచ్చితంగా ఎస్‌పీఎఫ్ 50 వాడాల్సిందే. మరి ఎస్‌పీఎఫ్ 50 చూడండి రూ. 1000 కానీ మనకి 33 పాయింట్లొస్తున్నాయండి. సో, రూ. 1000కి 33 పాయింట్లొస్తున్నాయంటే ఇంకేం కావాలి చెప్పండి? సూపర్‌గుంది కదా! అందరూ ఆయిల్ టిన్‌లు కొంటూ ఉంటారు. ఆయిల్ టిన్ కొనొద్దని నేను చెప్పను. ఆయిల్ టిన్ అయితే మీరు 2 ఆయిల్ టిన్‌లు కొడితే ఎంత అవుతుంది అమౌంటు? దానికి ఎన్ని పీవీలొస్తున్నాయి? అదే మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి సన్ స్క్రీన్ లోషన్ కొంటే 33 పీవీలొస్తున్నాయి రూ. 1000కి. బావుంది కదండీ! సో, మిగిలినవి కూడా రేట్లు చెప్తానండి. ఒకవేళ అమౌంట్ ఎక్కువ పెట్టుకోలేము, మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం 40 ప్లస్ అన్నా ఖచ్చితంగా వాడాల్సిందే. సో, 40 ప్లస్ యూజ్ చేసే వాళ్ళకి అమౌంట్ ఎంతవుతుందంటే రూ. 480 అవుతుందండి. పీవీస్ వచ్చేసి 16 పీవీలొస్తున్నాయి. అదే ఎస్‌పీఎఫ్ 30 ప్లస్ అయితే గనక రూ. 225 అండి. దాని పీవీస్ 7.50 పీవీస్ వస్తున్నాయి. 4.50 అనుకుంటా. అండ్ నెక్స్ట్ ప్రో ప్రైమ్. మీకెప్పుడు నేను చెప్తుంటాను నా ఫేవరెట్ ప్రొడక్ట్ అది. యాక్చువల్లీ లీడర్స్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో ప్రైమ్ ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌లో వస్తుంది. నేను కొత్తగా తీసుకున్నది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సూపరుంది. స్మెల్ కూడా చాలా బావుంది. ఆ అరోమా బావుంది. ఫ్లేవర్ అనేది చాలా అనిపిస్తుంది. హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అంతకు ముందున్న ఫ్లేవర్ మామూలు క్రీమీ స్ట్రక్చర్‌లో ఉండేది. అదేంటంటే నార్మల్ వెనిలా ఫ్లేవర్ అనుకుంటా. మిల్క్ ప్రొడక్ట్ లాగా. ఇప్పుడు ఇదైతే గనుక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ స్మెల్ సూపర్‌గా ఉంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు. మేడం మీరు బ్యూటీ ప్రొడక్ట్‌లోకెళ్ళిపోతున్నారు మేడం. సమ్మర్ ప్రొడక్ట్ నుంచి అనుకుంటున్నారా? కానే కాదు. ఇది కూడా సమ్మర్ ప్రొడక్టే. ఎందుకో చెప్పనా? ప్రైమ్. ఇది రాసుకోవటం వలన మనకి సన్ నుంచి మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ విధంగా అంటే మీ అందరికీ తెలుసు కదా! మన ఫేస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. మన ఫేస్ అనేది 3 లేయర్స్‌తో ఫార్మ్ అయితే బాడీ అంతా కూడా 7 లేయర్స్‌తో ఫార్మ్ అవుతుంది. మరి అలాంటి చాలా సెన్సిటివ్‌గా ఉండే సన్ నుంచి ప్రొటెక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రెప్రైమ్ రాసుకోవాల్సిందే. ప్రెప్రైమ్ రాసుకోవడం వలన మీకు ఆ సన్ నుంచి ప్రొటెక్షన్ జరుగుతుంది. ఆ ఓపెన్ పోర్స్‌లోకి మనకి సన్ రేస్ అనేది వెళ్ళకుండా చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. ప్రెప్రమ్ ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా వాడండి. ఇది ఇంకా అద్భుతంగా పీవీస్ ఉన్నాయి చూడండి. రూ. 675 డీపీ. మరి పీవీస్ వచ్చేసి 22.50 పీవీస్. చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఇదైతే మాత్రం. అండ్ నెక్స్ట్ బాడీ స్వెట్ పడతా ఉంటది. స్వెట్‌ని మనం ఆపలేం. మనం వాటర్ ఎక్కువ తాగుతాం, ఎక్కువ స్వెట్ పడుతూ ఉంటుంది. చెమట పడుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు మంచి స్మెల్ రావాలి అంటే మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి పెర్ఫ్యూమ్స్ యూజ్ చేయండి. పెర్ఫ్యూమ్స్ కూడా మీకు ఆల్రెడీ కాస్ట్ తెలుసు. రూ. 1395 దాని పీవీస్ వచ్చేసి 38.75 పీవీస్. యాక్చువల్లీ ఈ పిక్ అనేది మా ఇంట్లో మేము వాడుతున్న ప్రొడక్ట్‌ని ఫోటో తీసి పెట్టానండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది రెండో సెట్. వెస్టేజ్‌లో ఈ ప్రొడక్ట్ లాంచ్ అయిన వెంటనే నేను తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది రెండో సెట్ తీసుకోవడం జరిగింది. మొదటి సెట్ అయిపోయింది. రెండో సెట్ తీసుకోవడం జరిగింది. బయట పెర్ఫ్యూమ్స్‌లో కెమికల్ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ మన వెస్టేజ్‌లో ఆర్గానిక్ ఎష్యూర్ అంటేనే నేచురల్‌ది. సో, నేచురల్‌గా మనకి కావాల్సిన ఫీలింగ్‌ని మనకిస్తుంది. మంచి అరోమాతో ఉంటుంది. లేడీస్‌కైతే పింక్, జెంట్స్‌కైతే బ్లూ ఉంటుంది. సో, ఈ విధంగా మన వెస్టేజ్‌లో ఉన్నటువంటి పెర్ఫ్యూమ్స్‌ని యూజ్ చేసుకున్నా కూడా మీకు పీవీస్ వస్తున్నాయి. బిజినెస్ జరుగుతుంది. మీరెవరికైనా సరే ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు. సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసే సోపు మన ఎష్యూర్ నీమ్ సోప్. అసలు బయట ఏ సోప్‌లో కూడా వేప, పుదీనా, తులసితో తయారైన సబ్బులు దొరకనే దొరకవు. మన వెస్టేజ్‌లో మాత్రమే దొరుకుతుంది. అదే మన ఎష్యూర్‌లో ఉన్నటువంటి నీమ్ సోప్. సో, ఇది రిలాక్స్‌డ్‌గా అంటే దీంతో స్నానం చేయడం వల్ల మన బాడీ అండ్ మైండ్ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటది. అంటే అరోమా చాలా మంచి ఫ్లేవర్ మాట. చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మన స్కిన్‌ని కూడా ఎలాస్టిసిటీ అంటే బాగా అంటే మన స్కిన్ గ్లో రావడానికి కూడా చాలా బాగా అద్భుతంగా పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనకి హ్యాండ్‌మేడ్‌గా తయారవుతుంది కాబట్టి కెమికల్లీ రిఫైన్డ్ కాదు కాబట్టి మనకి ఇది ఇంట్లో హోమ్‌మేడ్‌గా మనం ఎలా తయారు చేసుకుంటాం అలాంటి సోపే కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరు వాడాలి, వాడొచ్చు కూడా. సో, ఇది యూజ్ చేయడం వల్ల కూడా బాడీ అంతా కూడా ఆయిలీగా ఉంటుందండి. డ్రై అవ్వకుండా చేస్తుందనమాట. సూపర్ ఎక్సలెంట్ సోప్ అండి. మరి దీని కాస్ట్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఎంఆర్‌పీ రేట్ రూ. 63 ఉంది. కానీ డీపీ రేట్ వచ్చేసి రూ. 44. దీనికి పీవీలు కూడా 0.86.
అండ్ నెక్స్ట్ షాంపూ. మేడం మీకు ఏమన్నా మతిపోయిందా? సమ్మర్ ప్రొడక్ట్స్ అంటున్నారు, షాంపూ చూపిస్తున్నారేంటి మేడం అనుకుంటున్నారా? సమ్మర్ ప్రొడక్ట్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఎందుకో చెప్పనా? ఈ సమ్మర్ లో మన బాడీకి ఎలా అయితే చెమట పడుతుందో, స్వెట్ ఎలా అయితే వస్తుందో, మన హెయిర్ లో కూడా స్వెట్ వస్తుందండి. మనం పని చేయటం వల్ల బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ కూడా వర్క్ జరగడం వలన మనకి తలలోంచి కూడా చెమట పడుతుంది. అందువలన ఈ సమ్మర్‌లో కనీసం డే ఆఫ్టర్ డే, రోజు తప్పించి రోజైనా సరే మీరు హెడ్ బాత్ చేయాల్సిందే. ఇంకొకటేంటంటే చెమట వలన ఒక్కసారి మీరెవరైనా చెమట టేస్ట్ చూసారా? ఉప్పగా ఉంటది. లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో, దాని వలన మన హెయిర్ అనేది ఫాల్ అయ్యే అవకాశం ఉంది. జుట్టు ఎక్కువ ఊడిపోతా ఉంటది ఎండకి. సో, అలాంటి ఎండ నుంచి మన హెయిర్‌ని ప్రొటెక్ట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మన వేస్టేజ్‌లో ఉన్నటువంటి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూని వాడుకోవాలి. సో, ఈ సమ్మర్‌లో మీరు ఏ షాంపూ వాడుతున్నా, ఈ సమ్మర్‌లో మాత్రం ఖచ్చితంగా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది వాడండి. అటు సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన హెయిర్‌ని, ఇటు మన స్కిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే చెమట నుంచి కూడా మన హెయిర్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, దీని కాస్ట్ వచ్చేసి రూ. 171 అండి. దీని పీవీస్ వచ్చేసి 4.75 పీవీస్. కాలిక్యులేషన్స్ చెప్తానని చెప్పాను కదా! అందరూ బుక్కు, పెన్ను పెట్టి రెడీ ఉన్నారా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. పీపీటీ అనేది క్లోజ్ చేస్తున్నాను. నాకు వీడియో ఆన్ చేయడం ఇష్టం. సో, వీడియో ఆన్ చేసి నేను మీతో మాట్లాడతాను. పీపీటీ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. మేడం అయిపోయిందా? పీపీటీ అయ్యింది సార్. కాలిక్యులేషన్ ఉంది సార్. ఓకే. ఏం సార్ టైం అయిపోతుందా సార్? ఓకే, కంటిన్యూ మేడం, కంటిన్యూ. కాలిక్యులేషన్ చెప్తానని చెప్పాను కదా లీడర్స్, రాయండి. ఎందుకు రాయమంటున్నాను మీకు లాస్ట్‌లో అర్థమవుతది. సీఎన్‌టీకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలా అనేది మీకు చెప్తాను. సమ్మర్ ప్రొడక్ట్స్‌లో ఫస్ట్ ప్రొడక్ట్ నేనేం చెప్పాను? ఫ్రెషనప్. అవునా? ఫ్రెషనప్ అని రాసి పీవీలు పక్కన కాస్ట్ కూడా రాసుకోండి. అమౌంట్ రాయండి. దాని డీపీ రేట్. ఎంఆర్‌పీ రేట్ వద్దు. డీపీ రేట్ రాయండి. దాని పీవీస్ రాయండి. ఎన్ని పీవీస్? చార్ట్ రూపంలో చెప్పండి. ఇప్పుడే పీపీటీ చూపించాను మీకు. 8 పీవీస్ వస్తున్నాయి దానికి. ఓకేనా? సో, ఫ్రెషనప్ రాశారు. ఆ కింద అలోవీరా రాయండి. అలోవీరాకి ఎంత కాస్ట్, మనం ఎంత డీపీ పెడుతున్నాం? ప్లస్ ఆ పక్కన పీవీస్ కూడా రాసుకోండి. పీవీస్ అన్నీ ఒక దగ్గర ఉండాలి. అమౌంట్ అంతా ఒక దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆమ్లా. ఆమ్లా డీపీ రేటు అండ్ పీవీస్ కూడా రాయండి. అండ్ నెక్స్ట్ స్పైర్లీనా డీపీ రేటు అండ్ నెక్స్ట్ పీవీస్ కూడా రాయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ లోషన్. సన్ స్క్రీన్ లోషన్ అనేది తక్కువలో పెడదాం. ప్రస్తుతానికి తక్కువ రేటుది పెడుతున్నాను. ఏంటది? SPF 30 పెట్టండి. మీకు 50 పెడితే ఇంకా పీవీలు పెరుగుతాయి. మీరు 30 పెట్టుకోండి. అందాక జస్ట్ కాలిక్యులేషన్ కోసం. అమౌంట్ ఎక్కువైపోతదేమో అని ఫీలింగ్‌తో ఉంటారు కదా! వాళ్ళ కోసం. సో, SPF 30 రాసుకోండి. దాని రేటు, దాని పీవీలు రాయండి. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను? యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. దాని రేటు, దాని పీవీస్. ప్రో ప్రెప్ ప్రైమ్. దాని కాస్ట్, దాని పీవీస్. నీమ్ సోప్. కాస్ట్, పీవీస్. రాశారు కదా! అమౌంట్ ఎంతయిందో టోటల్ చేయండి. పీవీస్ ఎన్నయ్యాయో టోటల్ చేసి చెప్పండి నాకు. మీకు ఫీల్డ్ వర్క్‌కి ప్లస్ మీ లీడర్‌లకి సీఎన్సీ గురించి మోటివేట్ చేయటానికి ఈ కాలిక్యులేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు